భలే ఆడాడ్రా. అదే 6 కొట్టకపోతే బాబాయ్ రా. ఎవడ్రా బాబాయ్? పళ్ళు రాలిపోతాయి. బాడుగులు లేకుండా బఠాలు నమ్ముకునే బ్యాచ్ మీరును. ఐఎమ్ ఎవర్ గ్రీన్ హీరో. శోభనం పెళ్లి కొడుకులా తయారయ్యావు. పెళ్లి రోజా? కాదురా, పెళ్లి చూపుల రోజు. అంటే రెండో పిల్లం కూడా చంపా. నీకెందుకు ఆనందం? పోన్లేనా, ఇంతకీ నీ ఇద్దరు పిల్లలు ఎలా లేచిపోయారు చెప్పు. మొదటి పెళ్ళం ఎవడో బైక్ మీద వెళ్తుంటే లిఫ్ట్ అడిగింది, వాడు ఎక్కించుకుని వెళ్ళాడు, తిరిగి రాలా. రెండోది ఎవడో సైకిల్ మీద వెళ్తూ మింట్ ఫ్రెష్ ఆశ చూపించి తీసుకెళ్లిపోయాడు, అది తిరిగి రాలా. ఇంతకీ మూడోదన్న ఉంటదంటావా? అందుకనేరా ఏ మొగాండి కన్నెత్తి చూడని ఫ్రెష్ క్యాండిడేట్ చూడటానికి వెళ్తున్నాను. అన్నా మీరు ఒక్కరే వెళ్తే దిక్కుమాలోడు అనుకుంటారు, మేము కూడా వస్తామన్నా. ఏడ్చావు. ఆ అమ్మాయి కన్ను ఈ ఒక్క మొగాడి మీదనే పడాలరా, మీలాంటి సన్నాసుల మీద పడకూడదు. అందుకనే మనిషికి 30 రూపాయలు ఇచ్చి 4 ముత్తైదులు మాట్లాడుకున్నాను రా. ఎలా ఉంది నా ఐడియా? ఎక్కు. మీ సోదాపి త్వరగా కానివ్వండి అమ్మా, అవతల వాళ్ళు వచ్చి టైం అయింది. అల్లుడు గారు రండి. అల్లుడు గారు ఎంత స్టైల్ గా వస్తున్నారు, రండి రండి. ఇన్నేళ్ల నా పెళ్లి చూపుల చరిత్రలో నేనే పెళ్లి కొడుకుని ఖచ్చితంగా తెలుసుకుంది మీరు ఒక్కరే. మీ పక్కన ఇంకో మొగాడు ఉండుంటే ఖచ్చితంగా మీరు పెళ్లి కొడుకు కాదని అనుకునేవాడు. ఎనీహౌ ఒక్కరో వచ్చారేటే. సీఎం ని పిఎం ని కూడా పిలిచా, కానీ వాళ్ళు రావటం కుదరలా. అబ్బో. ఎనీహౌ కంగ్రాట్స్ అల్లుడు గారు. ఎందుకండి? మీ మొదటి ఇద్దరు పిల్లలు జంప్ జిలాని అంటగా. నా సంగతి బాగా తెలుసుకున్నారు. తెలివైన కదా. మీకు కంగ్రాట్స్. నాకెందుకు? ఎందుక? మీ ముగ్గురు పెళ్ళాలు జఫా 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 అంట కదా. కూర్చోండి కూర్చోండి. ఇంతకీ ఫిగర్ ఎక్కడ? ఫిగర్ ఫిగర్ అంటే పెళ్లి కూతురని. ఓహో మా అమ్మాయా. త్వరగా పిలిస్తే మ్యాటర్ ఫినిష్ చేసుకుని మ్యాచ్ ఫిక్స్ చేసుకుందాం. నేను అదే తొందరలో ఉన్నా. అమ్మ గంటారే. తొందర ఎక్కువ, కంగారు పడకు. మీ కళ్ళు మీ అమ్మాయి కళ్ళు ఒకేలా ఉంటాయా? చిచి కాదు, మా అమ్మాయి కళ్ళు చక్రబింబాలు. మరి కళ్ళకు గంతలు ఎందుకు కట్టారు? నా ముగ్గురు పిల్లలు కనబడ్డ మగాళ్ళతో లేచిపోయారు కదా, అందుకే నా కూతురికి మగాడే కనబడకుండా కళ్ళకు గంతలు కట్టి పెంచాడు. అల్లుడు, అమ్మాయిని ఏమైనా అడగాలనుకుంటే అడుగు, సిగ్గుపడకు. పాపా పాపా, నీ పేరేంటి? కనగమ్మగా ఆది సూర్య శైలజ గంగా కుమారి. కనగమ్మగా ఆది సూర్య శైలజ గంగా కుమారి. ఇంకోసారి క్లియర్ గా చెప్పు. కనగమ్మగా ఆది సూర్య శైలజ గంగా కుమారి. ఏం డాక్టర్ అయ్యా, మీరు నాకు బాగా నచ్చారు. కళ్ళతో చూడకుండా ఎలా చెప్పావమ్మా? మనసుతో చూసి తప్పాను. మాంగారు, ఓ పని చేసేద్దాం, వెంటనే పెళ్లి చేసేసుకుని ఫస్ట్ నైట్ చేసేసుకుందాం. రే కొంచెం స్లోగా నడపరా, కార్ అసలే మంద కాదు, యాక్సిడెంట్ అయితే రిస్క్ లో ఓడిపోతాం. రేయ్, నన్నైనా అనుమానించు గాని నా డ్రైవింగ్ మాత్రం అనుమానించకరా. 200 కిలోమీటర్ స్పీడ్ తో దూసుకెళ్ళిపోతా. దేవుడా దేవుడా దేవుడా, హెడ్ లైట్ కూడా పోయింది. కళ్ళు మూసుకొని డ్రైవ్ చూస్తున్నావా? బంగారం లాంటి షకీలాని గుద్దేశావు. షకీలా? ఎస్, నా కారు పేరు షకీలా. సార్ సారీ సార్. సార్ ఫస్ట్ మీరు టెన్షన్ ఫీల్ అవ్వకండి. టెన్షన్ ఫీల్ అవ్వకుండా ఎలా ఉంటావయ్యా? తప్పు చేసింది నువ్వు, రాంగ్ సైడ్ లో వచ్చావు. అది కాదు సార్. సార్ మీరు స్పీడ్ గా వచ్చారు, మేము స్పీడ్ గా వచ్చాం, ఇద్దరం గుద్దుకున్నాం. అయ్యింది ఏదో అయిపోయింది. ఎందుకు సార్ దీని ఇంత పెద్ద మ్యాటర్ చేస్తారు? సార్ మీ కారు డ్యామేజ్ అయింది, మా కారు డ్యామేజ్ అయింది. సార్ మీరు కోపట్ట మనసు కొంచెం కూల్ గా ఆలోచించండి సార్, ప్లీజ్ సార్. నీతో మాట్లాడాయా? ఇప్పుడే పోలీసులు పిలుస్తాను, ఫోన్ చేసి. హలో పోలీస్ స్టేషన్. సార్ ఇప్పుడు ఎందుకు సార్ అనవసరంగా పోలీసులు? వాళ్ళు వస్తే మీ దగ్గర డబ్బులు నొక్కేస్తారు, నా దగ్గర డబ్బులు నొక్కేస్తారు. సార్ నా మాట ఏనండి సార్, మన ఇద్దరం కలిసి ఒక అండర్స్టాండింగ్ వద్దాం సార్. నీతో అండర్స్టాండింగ్ ఏంటయ్యా? అండర్స్టాండింగ్ ఏంటి? ఈ పోలీసులు ఒకళ్ళు 100 నెంబర్లు ఇస్తారు, ఒకటి గెలిచావదు. రిలాక్స్ అవ్వండి గురువు గారు, ముందు పెగ్గు కొట్టండి. నేను ఎవరయ్యా? సార్ పర్వాలేదు సార్, తాగండి సార్. ఫ్రెండ్షిప్ లోనే రకరకాలుగా మొదలవుతాయి. మన ఫ్రెండ్షిప్ యాక్సిడెంట్ ద్వారా మొదలైంది అనుకుందాం.
సార్ ముందు మీరు రిలాక్స్ అవ్వండి సార్, తర్వాత మేము ఏం చేయాలో డిసైడ్ చేద్దరు కానీ. తీసుకోండి సార్. థ్యాంక్స్. థ్యాంక్స్ ఎందుకు సార్? నో థ్యాంక్స్. ఇన్నాళ్ళ నా లైఫ్ కెరీర్ లో నీలాంటి ఆణిముత్యాన్ని నేను ఇంతవరకు చూడలేదయ్యా. మిమ్మల్ని మీట్ అయినందుకు నా మనసు పొంగిపోతుందయ్యా. గ్లాడ్ టు మీట్ యు. ఐ లవ్ యూ సార్. ఐ కూడా లవ్ యూ సార్. సార్ మీరు ఇంకో పెగ్గ తాగండి సార్, లేకపోతే నేను ఒప్పుకోను. ఇంకో పెగ్గ మీకు? ఎక్స్క్యూజ్ మీ, మీ దగ్గర సెల్ ఫోన్ ఉందా? ఎస్. అబ్బా హియర్ ఇట్ ఈస్. హలో, పోలీస్ స్టేషన్ అండి. ఇక్కడ ఒకడు బాగా మందు కొట్టేసి కార్ డ్రైవ్ చేసుకుంటూ వచ్చి నా కారు గుద్దేశాడు సార్. వెంటనే వచ్చేస్తున్నారా? వచ్చేయండి సార్, మేము ఇక్కడ బైపాస్ రోడ్ ఎంట్రన్స్ లో ఉన్నామండి. ఓకే సార్, నేను ఎక్కడికి పారిపోకుండా గట్టిగా పట్టుకుంటాను సార్. వచ్చాండి, కుళ్ళ పొడిసేయండి. దేవుడా, నా ఆపరేషన్ సక్సెస్ అయ్యేటట్టు చూడండి. వీడేంటి జేబుచ్చే పెట్టుకున్నాడు? వీడు గుచ్చేద్దాం. ఎంత జాగ్రత్త అనుకున్నా. ఇదా మ్యాటరు. ముందు అమ్మాయి ఉంటే వెనక దేశాన్ని దోచేస్తున్నా పట్టించుకో. హే బచ్చి ఇదరా. అరే అన్నా నేను వెళ్తాను. తెలుగా వీడికి ఇస్తా చూడు జలకు. హే స్మార్ట్, యూ కమ్, నాట్ దట్ బ్లాక్. ఆజా ఆజా రే మేరే రాజా, ఆజా. ఏం కావాలి? నీ ప్రాణం కావాలి, ఇస్తావా? జరిగా లేదు ఏది అడిగా. సార్ చాయ్ గర్రం ఉందా? ఉంది. ఏ ఊరు మీది? గర్రం అంటే చర్మం ఊడి రావాలి. ఏడొచ్చిందిరా? ఊళ్ళో. జా గరం చాయ్ తీసుకురా. ఏం బ్రో, అదే కప్ తీసుకొచ్చినేంద్రా? నకరాలు చేస్తున్నావా? ఏం బ్రో, నా ముక్కటి కూర్చున్నావు లేవు? అందంగా స్మార్ట్ గున్నాను ఫీల్ అవుతున్నావా? మీసాలు తీసేస్తే నీకంటే స్మార్ట్ గుంటారా? జా. చర్మం ఊడితే చాలా, మొత్తం వేలోడాల. ఏం బ్రో దమ్కిస్తున్నావా? రేయ్, నా కళ్ళు మాత్రమే జంటిల్ రా, బాడీ ఓకిరి. ఏం బ్రో కంట్రోలింగ్ గా వద్దు. మారు దేక్, ఇద్దరు దేక్. ఉదర్ నాయ్, ఉదర్ నాయ్, అక్కడ కాదు, ఇద్దరు ఇక్కడ. मार मारते क्या? मारो इधर मारो. देख 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 रे ऊपर मारो. मार रे इसको मार. అన్న నమస్తే అన్న. రే ఎంతన్నా అంతరించిపోతున్నాయింద్రా నువ్వు, అవసరం రా నీకు? हे तू कौन है बे बीच में? कौन है तू? అన్న నువ్వు వెళ్ళన్నా, నేను చూసుకుంటాను. हे ఆడుండాలి, నన్ను చూడాలి, నాతో మాట్లాడాలి. రాయ్, నేను ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విను. దేఖ్రా దేఖ్రా. గన్ని బాయ్ తెలుసా నీకు? గన్ని బాయా? ఆ బాయ్ నే కొట్టిన బాయ్. ఉల్లు జైసా దిఖ రే క్యా मैं तेरे को? ఆ గన్ని బాయ్ నేనే రా. అరే ఓ బట్టేవాద్, నువ్వు గన్ని బాయ్, నేను ఉల్లు బాయ్. గన్ని బాయ్ని కొట్టే బాయ్ ఆ బాయ్. చల్ చల్ బే. నా నువ్వే మాట్లాడు. పుట్టికల్ కల్ పుట్ 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 పుట్. దేఖ్ రా. ఇంకోసారి జేబులు కట్ చేసామనుకో. Excuse me. Yeah, I am Phillips. I'm Sony. Oh. I am Onida. అవును, ఇక్కడ ఇన్ని ఇన్స్ట్రుమెంట్స్ ఉండగా ఒత్తి డంబుల్స్ సర్ చేస్తున్నావేంటి? నాకు డంబుల్స్ అంటే చాలా ఇష్టం. ఓ, నేను అనుకున్న మనిషి మీరు కాదు. I'm sorry.
చాలా మంది తప్పులు చేస్తుంటారు, కానీ క్షమించి వదిలేయగలిగినోడు నూటికి కోటికి నా అలాంటోడు ఒక్కడుంటాడు. వావ్, ఈ డంబుల్స్ కన్నా చాలా పెద్దది ఏంటి మీ మనస్సు. అమ్మో